ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మాధవి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గత 10 ఏళ్ల తర్వాత దాదాపు 9.97 లక్షల రేషన్ కార్డులను మంజూరు చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా రేషన్ కార్డులు రాలేదు అని చెప్పేసి చాలామంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్లుగానే ఈసారి 3.21 కోట్ల వరకు కూడా చాలా మందికి అంటే 3.21 మెంబర్స్కి అంటే దాదాపుగా 9 లక్షల రేషన్ కార్డ్స్ అంటే 3,21,00,000 మందికి ఈ రేషన్ అందబోతుంది. మరి దీనిపైన కూడా విశ్లేషణంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ రేషన్ కార్డుకి అంటే నెక్స్ట్ మంత్ ఎక్కువగా రేషన్ సప్లై చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి గాను భారీ బందోబస్తులు అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ లేని విధంగా సన్నబియ్య పంపిణీ అనేది మనకి ఇప్పుడు చేయబోతున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది. సో అందు నిమిత్తంగానే నెక్స్ట్ మంత్ భారీగా కూడా ఈ రేషన్ లబ్ధిదారులకు రేషన్ అంతా కూడా పంపిణీ సప్లై చేసే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సన్నబియ్యం పంపిణీకి రంగం సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. మరి వేచి చూడాలి నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుంది అనేది. అంటే ఈ రేషన్ కార్డులు నిజంగానే కార్డులు అందరికీ వస్తాయా లేదా అనేది మనకు నెక్స్ట్ మంత్ రేషన్ తీసుకున్న తర్వాత కానీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వస్తున్న రూమర్స్ ఏంటంటే రేషన్ కార్డులు చాలామందికి రాలేదు, మేము కూడా అప్లై చేసుకున్నామని చెప్తున్నారు. మరి రేపు రాబోతున్న నెలలో మనకి లెక్కలు అనేవి కరెక్ట్గా బయటపడే అవకాశం ఉంది. మరి రేవంత్ సర్కార్ దీనిపైన సక్సెస్ సాధించినట్లయినా మరి విజయం సాధించిందా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ. నమస్తే.